అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 22 జూన్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్ని మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ అయితే ఉంది. నికే 1.82% గెయిన్స్, హాంకాంగ్ మాత్రం 2% డౌన్, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. ట్రంప్ threatens Iran with fresh strikes as France leads peace talks in Switzerland. సో ఇరు దేశాల మధ్య స్టిల్ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇరాన్ అట్లీస్ట్ ఇంకా చర్చలు కొనసాగుతాయి, దానికి మేము సిద్ధంగానే ఉన్నామని చేసిన వ్యాఖ్యలు కొద్ది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారని ఒక రాత్రి ఒక వార్త అయితే చూసాం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా కూడా మాట్లాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మనం ఉన్నాం. పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రికి ఒక మాట. సో ఇరు దేశాలు కూడా సేమ్ లయింగ్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్. ఇద్దరు థాట్ ప్రాసెస్, ఇద్దరు మైండ్ సెట్ అండ్ రెండు ఒకటే దీనిలాగా ఉన్నాయి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఒక సామెత అనేవాళ్ళు, మూడో మూర్ఖో గార్ధవో ఏకరాశి అని. అంటే మూడు మూర్ఖుడు గాడిద ముగ్గురు ఒకే రాశికి చెందిన వాళ్ళని. సేమ్ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే కనిపిస్తుంది. గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్వర్ దాదాపు $66 దగ్గర, గోల్డ్ $4,012 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇందులో కూడా ఒక బయింగ్ మొమెంటం అయితే లేదు గోల్డ్కి యాజ్ ఆఫ్ నో. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్, మెజారిటీ ఆఫ్ ది కరెన్సీస్ అన్ని కూడా ఫ్లాట్గా టు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనం చూసిందే, అమెరికన్ మార్కెట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అయితే క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ 2%, S&P 500 1% అండ్ డౌ జోన్స్ 0.14% మేర లాభాలతో అయితే ముగిశాయి. ఆయిల్ రైజెస్ ఆఫ్టర్ ట్రంప్ థ్రెటన్స్ ఫ్రెష్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ ఓవర్ షాడోయింగ్ పీస్ టాక్. సో ఆయిల్లో కొద్దిగా మళ్ళీ జంప్, ఆ తర్వాత మళ్ళీ వీక్నెస్. బట్ ఏదైనా సరే ప్రస్తుతానికి $80 దగ్గర అయితే బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. వన్స్ ఇది పూర్తిగా ఇరు దేశాలు సంతకాలు చేసుకుని ఒక 10-15 రోజుల పాటు ఏమీ అమ్యునిషన్ ఫైరింగ్ జరగకుండా ఉంటే సరే, ఇదేదో కాస్త మీనింగ్ఫుల్గా ఉంది అని అనుకోవచ్చు. అప్పటి వరకు ఈ పిల్లి మొగ్గ వాటాలు వేస్తూనే ఉన్నంత వరకు మనం ఇద్దరిని నమ్మశక్యంగా లేవు, ఇద్దరిని మనం నమ్మికల్లోకి, కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేమని చెప్పి అర్థం చేసుకోవాలి. స్టాక్స్ పరంగా మనకు రిలయన్స్ ప్రకటనలు వచ్చేసాయి. తర్వాత దానికి రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు మొమెంటం అయితే ఉంటుంది. సో వాటన్నిటి కూడా వాచ్ చేద్దాం. BCL ఇండస్ట్రీస్ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది బతిండా డిస్టిలరీలో ఇన్వాల్వింగ్ ఎథనాల్ ట్యాంకర్ అని చెప్పి వెల్లడించింది. లాయిడ్ ఎంటర్ప్రైజెస్ 17.98% వాటాని స్టీల్ ఇన్ఫ్రా సొల్యూషన్స్లో $1,073 కోట్ల కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. కిర్లోస్కర్ ఇంజన్స్ సెక్యూర్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఆర్డర్ ఫ్రమ్ హైపర్ నెక్స్ట్ ఫర్ లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి వెల్లడించింది. విప్రో మిగిలిన అదనంగా 20% వాటాని ఆగ్నే గ్లోబల్ IT సర్వీసెస్లో 20% వాటా కొనుగోలు చేయగా, యాంబర్ ఎంటర్ప్రైజెస్ జిల్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో 37.5% వాటాని $328 కోట్ల కొనుగోలు చేసింది. గుడ్లక్ ఇండియాకు $255 కోట్ల మేర లాంగ్ రేంజ్ ఎంటీ షెల్స్ సంబంధించిన ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. భారత్ ఫోర్జ్ డిఫెన్స్ మినిస్ట్రీతో గ్యాస్ టర్బైన్స్ ఇండియన్ నేవీకి ఇండియన్ నేవీకి సరఫరా చేయడానికి $425 కోట్ల ఆర్డర్స్ గెలుచుకుంది. అలాగే కిమ్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరిస్తుంది. అండ్ ప్రమోటర్స్ వాటాను అమ్ముకొని మేజర్గా డెట్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపోజ్ చేసింది IPOకి. టెక్ మహీంద్రా హైదరాబాద్లో 4 లక్షల స్క్వేర్ ఫీట్ల అదనపు ఆఫీస్ స్పేస్ని లాంగ్ టర్మ్ లీజ్ కోసం తీసుకుంది. అలెంబిక్ ఫార్మా రిసీవ్డ్ ఏ టెంటేటివ్ అప్రూవల్ ఫ్రమ్ US FDA ఫర్ ఇట్స్ జెనరిక్ వర్షన్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్కి ఒక టెంటేటివ్ ఆమోదం లభించింది US FDA నుంచి చెప్పి వెల్లడించింది. సన్ ఫార్మా ముంబై బేస్డ్ ఇన్నోవ్ లైఫ్ కేర్ అన్న కంపెనీలో $271 కోట్ల వాటా అయితే తీసుకుంది. ఆల్ క్యాష్ డీల్ ఇది. దాల్మియా భారత్ $4,000 కోట్ల వరకు సమీకరించబోతుంది. వాళ్ళ గ్రోత్ ప్లాన్స్లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 110 నుంచి 130 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకునే విధంగా ప్రయత్నాలు అయితే కంపెనీ చేస్తుంది. వోల్టాస్ ఒక పెద్ద మైల్ స్టోన్ని క్రాస్ చేసింది. 3 నెలల్లోనే 1 మిలియన్ అంటే 10 లక్షల యూనిట్లని మొదటి 3 నెలల్లో సేల్ చేసినట్టు ఫైనాన్షియల్ ఇయర్లో భాగంగా వెల్లడించింది. ONGC అంటే వోల్టాస్, బ్లూ స్టార్ ఇవన్నీ కూడా AC రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా మొమెంటం ఉండవచ్చు ఈసారి, ఎందుకంటే విపరీతంగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా కలిసి వచ్చే అంశం అన్నట్టుగా కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. టాటా మోటార్స్కి ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ 3,400 వెహికల్స్ ఆర్డర్స్ వచ్చాయి అక్రాస్ ఫ్రైట్, లాజిస్టిక్స్ అండ్ ప్యాసింజర్ మొబిలిటీ సెగ్మెంట్స్ అని చెప్పి వెల్లడించింది. జ్యోతి ల్యాబ్స్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్ ఈ ఏడాది పరంగా అని చెప్పి ఆప్టిమిస్టిక్గా ఉన్నాం కానీ బట్ కాషియస్గా ఉన్నాం. ట్రాక్ రష్యా సప్లైస్ ఓవర్ హాఫ్. సో కొద్దిగా
మనకి అక్కడ హర్మోజ్ నుంచి కొద్దిగా నౌకలు బయలుదేరిన తర్వాత ఎల్ఎన్జి అలాగే మనకు ఫర్టిలైజర్ రిలేటెడ్ ఇవి అయితే కొద్దిగా నౌకలు నడిచాయి, కదిలాయి. దీంతో కొద్దిగా మనకి ఈజ్ డౌన్ అవుతుంది. అండ్ దీనికి తోడు ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల రష్యాకు మనకు మరింత బంధం అయితే పెరిగింది. ఆర్థికంగా రెండు దేశాలు కూడా కొద్దిగా బలపడేందుకు అవకాశం అయితే దొరుకుతుంది. రష్యా నుంచి మెజారిటీ ఆఫ్ ది ఆయిల్, హాఫ్ ఆఫ్ ది ఆయిల్ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ అవుతుంది ఒక వార్త. అలాగే ఇండియాస్ ఎయిర్పోర్ట్స్ మే టర్న్ గ్లోబల్ ట్రాన్సిట్ సెంటర్స్. ఇప్పుడు ఎలా అయితే సింగపూర్లో చాంగి కానీ, దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ, అబుదాబి ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్సిట్ హబ్స్గా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ హబ్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి డైవర్సిఫై అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ రూట్స్, కనెక్టింగ్ రూట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి కనెక్టింగ్ రూట్స్ని బెంగళూరు, ముంబై అలాగే ఢిల్లీ వీటిని మార్చాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాం. అదే కనుక విన్నట్టయితే ఈవెన్ ఏవియేషన్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లైక్ ఇప్పుడు అదాని కానీ, జిఎంఆర్, జీవికే లాంటి కంపెనీస్ కూడా బెనిఫిట్ అయితే అవుతుంది. బ్యాంక్స్ సీక్ ఆర్బీఐ క్లారిటీ ఆన్ ఎఫ్సిఎన్ఆర్. తర్వాత మూడ్ ఈజ్ పాజిటివ్ దో బేర్స్ ఆర్ లర్కింగ్. ఇక్కడ ప్రస్తుతానికి మూడు కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా బట్ ఓవరాల్గా అయితే స్టిల్ ఇంకా అంత పాజిటివ్గా నాట్ అవుట్ ఆఫ్ ది వుడ్స్ అన్నట్టు అనిపిస్తుంది నిఫ్టీ పరంగా. సో కొద్దిగా లాభాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఈ లాభాలు నిలబడడం అనేది కొద్దిగా కష్టంగా అనేది, బట్ స్టిల్ దీన్ని ఒక పాజిటివ్గానే తీసుకుందాం. ప్రస్తుతానికి నిఫ్టీ రీసెంట్ అప్ మూవ్ కుడ్ కంటిన్యూ టువర్డ్స్ 24,300 to 24,600. సో నియర్ టర్మ్లో కొద్దిగా కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ద వీక్లీ చార్ట్స్ డిస్ప్లే ఏ డోజీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సిగ్నలింగ్ అన్సర్టనిటీ అండ్ ఇండెసిషన్ బిట్వీన్ ద బుల్స్ అండ్ బేర్స్. సో ఎవరో ఒకరు మార్కెట్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయవచ్చు. సో కొటాక్ సెక్యూరిటీస్ ఏమో బ్రిటానియా ఇండస్ట్రీస్ బై రేటింగ్ ఇస్తుంది. 5,195 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ బై అండ్ 5,450 టార్గెట్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 5,100. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అయితే ఈ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. అండ్ బజాజ్ బ్రోకింగ్ ఏమో భారత్ ఎలక్ట్రానిక్స్ అలాగే ఎటర్నల్ స్టాక్స్ రికమెండ్ చేయగా మోతిలాల్ ఓస్వాల్ ఏమో ఆదిత్య బిర్లా అండ్ ప్రీమియం ఎనర్జీ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైస్లు ఉన్నాయి, ఒకసారి పాస్ చేసుకుని మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎఫ్పిఐస్ టెంపర్ సెల్లింగ్ బట్ డెరివేటివ్స్ బెట్ స్టిల్ సిగ్నల్ కాషన్. ఎఫ్పిఐస్ కొద్దిగా కొనుగోళ్లు మొదలు పెట్టినప్పుడు కూడా డెరివేటివ్స్ బెట్స్ చూస్తే కొద్దిగా అంత పాజిటివ్ మొమెంటం ఇంకా లేదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎఫ్ఐఏ లాంగ్ షార్ట్ రేషియో నిఫ్టీలో 12.95 దాకా ఉంది ఫ్రైడే రోజున. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపుగా 7,800 కోట్ల రూపాయల మేర కొనుగోలు చేసినప్పటికీ గత 4-5 రోజుల్లో స్టిల్ ఇంకా రూపీ వీక్నెస్ కానీ, ఆ డాలర్ అన్సర్టనిటీ కానీ, ఆ క్రూడ్ అన్సర్టనిటీ ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. కాబట్టి మేబీ ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గితే అప్పుడు మళ్ళీ మనకి బయింగ్ మొమెంటం స్టార్ట్ అవ్వచ్చు. ఫుల్ లెంత్ కాన్ఫిడెంట్గా మనం మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మనీ పోర్ చేసేందుకు ఒక స్కోప్ కూడా దొరుకుతుంది. ఒకవేళ ఎల్లినో ఎఫెక్ట్ కారణంగా మరింత వీక్నెస్ వచ్చి ఏదైనా వస్తే మళ్ళీ అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కూడా కావచ్చు. ప్రస్తుతానికైతే సెల్ ఆన్ రైజ్ అన్న మొమెంటం అయితే ఉంది. బట్ స్టిల్ టెక్నికల్ లెవెల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు ఆ లెవెల్స్ని బట్టి మీరు మీ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఎన్హెచ్బి ప్రోబింగ్ ఆవాస్ ఫైనాన్షియర్స్ ఓవర్ లోన్ క్లాసిఫికేషన్ ల్యాప్సెస్. దాదాపు 500 కోట్ల రూపాయల మేర లోన్స్ని రికాల్ చేయడంతో పాటు సిఆర్ఓని బయటికి పంపించడం బలవంతంగా చేస్తుంది నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఎందుకంటే రీఫైనాన్సింగ్ చేయడము 500 కోట్ల రూపాయల మేర లోన్స్ అస్తవ్యస్తంగా ఇచ్చారు అన్న ఒక ఆరోపణలన్నీ ఆవాస్ ఫైనాన్షియల్స్ అయితే ఎదుర్కొంటుంది. లోన్ క్లాసిఫికేషన్లో ల్యాప్సెస్ జరిగాయి అన్నట్టుగా కూడా. సో మేబీ స్టాక్ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. కార్లైల్ ప్రముఖ పిఈ కంపెనీ కార్లైల్ ఆటో హెల్త్ కేర్ ఐపీఓస్ని తీసుకురావాలి 2027 మిడ్ నాటికి అన్నట్టుగా కూడా భావిస్తోంది. హైవే రూప్ ప్రెసిషన్ టెక్నాలజీస్ అలాగే హెల్త్ కేర్ ఆర్సీఎం ప్లాట్ఫామ్స్ని ఐపీఓస్ రావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక వార్త. జియో ప్లాట్ఫామ్స్ డెబ్బీ కుడ్ గివ్ రిలయన్స్ టాప్ 2 స్లాట్స్ ఇన్ ఇండియన్ మార్కెట్ క్యాప్ లీక్. సో జియో ప్లాట్ఫామ్స్ కనుక పూర్తిగా ఫుల్ లెంత్లో లిస్ట్ అవుతే అది మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్కి అడిషనల్గా కలిసి వస్తున్నట్టుగా కూడా ఒక అంచనా, వితౌట్ ఎనీ డౌట్ అది. అండ్ హౌస్ డిప్లొమాట్స్ టర్నింగ్ అంబాసిడర్స్ ఆఫ్ దేశీ సింగిల్ మాల్ట్స్. సో దేశీ సింగిల్ మాల్ట్స్ని విదేశాల్లో కూడా పాపులర్ చేయడానికి ఎంబసీస్ పిలవటము, వాళ్ళ కౌంటర్ పార్ట్స్ని అలాగే డిన్నర్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఈ సింగిల్ మాల్ట్, ఇండియన్ సింగిల్ మాల్ట్ని వాళ్ళకి ఆఫర్ చేయడం వల్ల దేశీయ సింగిల్ మాల్ట్ విస్కీలకి, స్కాచ్కి ఇతర దేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది అన్నట్టుగా కూడా ఓవరాల్ స్టోరీ. దీనిలో ఏదైనా మనం తీసుకోవాల్సిందంటే రేడికో కైతాన్ లాంటివి రాబోయే రోజుల్లో కొద్దిగా బెనిఫిట్ పొందవచ్చు సింగిల్ మాల్ట్ విస్కీలు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే ఇంకోటి ఏంటంటే సిగరెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మెలోనీ గారు చూసాం, సిగరెట్ నేను క్విట్ చేస్తాను, దీన్ని బయటపడటానికి నేను కష్టపడ్డానంటుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిగరెట్ కన్జంప్షన్ ప్యాటర్న్ మనం చూస్తే ఓవరాల్గా సిగరెట్ కన్జంప్షన్ ప్యాటర్న్ ప్రపంచవ్యాప్తంగా కూడా మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్లో తగ్గుముఖం పడుతుంది. సిగరెట్ తాగుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. సో ఇది
కొన్ని మనకు ఈ టొబాకో రిలేటెడ్ స్టాక్స్ని మనం ఫోకస్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ డేటా పాయింట్ కూడా మనకు ఉపయోగపడుతుంది. మేబీ లాంగ్ రన్లో ఇది పూర్తిగా జనాలు సిగరెట్ స్మోకింగ్ క్విట్ చేస్తారని చెప్పలేదు, కానీ మెల్లిమెల్లిగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ సాయంత్రం 7 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇంకా 1-2 స్లాట్స్ మిగిలి ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. బిజినెస్ స్టాండర్డ్, ఇండియా మే సీక్ సన్సెట్ క్లాజ్ ఇన్ యుఎస్ ట్రేడ్ ప్యాక్ట్, సెబీ మిల్స్ ఈజింగ్ డీప్ డిస్క్లోజర్ ఫర్ ఎఫ్పిఐస్. అలాగే హైదరాబాద్ ఫర్మ్ 400 కోట్ల ఫార్మా బిజినెస్ని ఒక్క ఫ్యాక్టరీ కూడా లేకుండా ఎలా రన్ చేస్తున్నారనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. హెచ్ఆర్వి ఫార్మా అన్న కంపెనీ హరికరణ్ చెరెడ్డి ఈయన ఎలా చేశారు ఏంటి అనేది ఇక్కడ ఓవరాల్గా సారాంశంగా ఇది ఉంది. అలాగే బిజీ వీక్ ఫర్ ఐపీఓస్. ఈ వారంలో 4 ఐపీఓస్, టర్టిల్మెంట్, ఫిన్టెక్ సొల్యూషన్స్, వాటర్వేస్, ఈ లీజర్ టూరిజం, అద్విత్ జ్యువెల్స్ అండ్ సిఎస్ఎం టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఐపీఓస్కి రాబోతున్నాయి. సో ఈవెంట్ఫుల్ వీక్గా, బిజీ వీక్గా అయితే ఉండబోతోంది. మెటా అండ్ గూగుల్ కూడా ఈ జియో ప్లాట్ఫామ్స్ లిస్టింగ్స్ వల్ల పరోక్షంగా బెనిఫిట్ పొందుతాయన్నట్టుగా కూడా సారాంశం. మహీంద్రా లైఫ్ స్పేసెస్ దాదాపు 45,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లాంచెస్ చేయడానికి సిద్ధమవుతుంది రాబోయే 2 సంవత్సరాల్లో. ఇవి ప్రధానమైన వార్తలు ఈ వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.